తెలుగు చలనచిత్ర సీమకి రారాజు నందమూరి తారక రామారావు గారు. సో పెద్ద ఆయన్ని మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. నా మిమిక్రీలో వెరైటీ ఏంటంటే అందరూ ఒక వాయిస్లని చెప్తారు, కానీ నేను అందరి వాయిస్ని 2-3 వేరియేషన్స్ చెప్తాను ఇంచుమించుగా. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు ఉంది చాలా పిల్లవాడి వాయిస్ లాగా ఉండేది. తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఇప్పుడు ముసలోడ కొద్ది చివరికి వస్తుంది, అది కామన్ ఎవరికైనా. సో అలాగా ప్రతి యాక్టర్లో ఎలా ఉందనేది నేను ఒక రీసెర్చ్ లాగా చేసి ఆ విధంగా ఒక్కొక్కరిని అనుకరించడం మొదలు పెడుతున్నాను. సో నా మిమిక్రీలో ముందుగా ఎన్టీ రామారావు గారు మంచి వయసులో, అంటే ఆయన తెలిసి గురువు గారికి వైట్ షర్ట్ వేసి, సార్ మీరే నవ్వుతున్నారు లోపల, అమ్మ మామూలుగా లేదు గురువుగారు ఇప్పుడే అలా ఉంటే. సరే అయితే ఏదేమైనా మా అక్కయ్య ఉండాలి. అంతకుముందు నేను ఇక్కడ మర్చిపోయి, ఏది మా అక్క శారదక్క ఎక్కడ లేరా ఆవిడ? అదిగో ఆ ఖాళీ చైర్లో ఉండాల్సిన ఆమెనా చైర్ చూపిస్తున్నారు. ఫ్లాష్ ఒకసారి అక్కలేదండి. సరే ఏదేమైనా ఎన్టీఆర్ గారు మంచి వయసులో గుండమ్మ కథ మిస్ అమ్మ చిత్రాలప్పుడు అదేమిటి ఇప్పుడు నేను ఏమన్నాను? మీరు నేను భార్యాభర్తలమని చెబితే ఉద్యోగాలు ఇస్తారని చెప్పాను, కానీ ఇందులో నా పొరపాటు ఏముందండి? మీరన్నట్లే చేద్దాం. ఏమి ఇది మంచి వయసులో రామారావు గారు. మిడిల్ ఏజ్ వచ్చింది, వేటగాడు యమగోళ ఈ వయసు. అప్పుడు రామారావు గారి వాయిస్ కొద్ది మారింది. అప్పుడు ఎలా ఉంది? తెల్ల చీర కట్టుకొని మల్లె పూలు పెట్టుకొని నా ముందు నువ్వు తిరుగుతుంటే ఎట్లా ఉందో తెలుసా? నువ్వు అమాంతంగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. సో ఇలాగా